శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. మహాలక్ష్మీ మహాదుర్గా మహాసరస్వత్యై నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీమయం దృష్ట్వా వీణాపుస్తకధారిణీ హంసవాహన సమాయుక్త విద్యాదానకరే మమ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గాయత్రి జ్యోతిషాలయం నుండి ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం, గతించినది శోభకృతనామ సంవత్సరం. గతించిన శోభకృతనామ సంవత్సరం భగవంతుడి కృప వల్ల, సకల దేవతానుగ్రహం వల్ల సామ్యంగానే సాగింది. కానీ ఇప్పుడు వచ్చే క్రోధినామ సంవత్సరం అనేటువంటిది పేరులోనే చిన్న క్రోధం ఉంది కాబట్టి సర్వజనులకు క్రోధం ఎక్కువ ఉంటుందని సమాచారం. కావున ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే చెవులారా ఆలకిస్తారో, భక్తిపూర్వకంగా వింటారో వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లా పాపలకి ఎవ్వరికీ కూడా ఎటువంటి క్రోధావేశాలు రాకుండా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం. కావున మీరు 50 మంది కూడా ఈరోజు పంచాంగ శ్రవణాన్ని ఆలకించి మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా సుఖ సౌఖ్య భోగ భాగ్యాదులు అనుభవించవలసినదిగా కోరుతున్నాను. ఇది క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం అంతా కూడా సౌమ్యంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అన్ని విధాలా బాగుంటుంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అనుకూలమైన గ్రహాలు ఉన్నందువల్ల సస్యశ్యామలంగా ఉంటుంది, వర్ష సమృద్ధిగా ఉంటుంది, జల సమృద్ధిగా ఉంటుంది. వాతావరణాలన్నీ కూడా బాగా ఉంటాయి. సకల జనులకు శోభాయమానంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు రావు, ఎటువంటి కష్టాలు లేవు. గ్రహణాలు ఉన్నాయి, పుష్కరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం చాలా పవిత్రమైనది అని నేను భావిస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. కావున ఈ సంవత్సరం అంతా కూడా ఉండేటువంటి విషయాలను నేను మనవి చేస్తాను. మీరు శ్రద్ధతో వినవలసిందిగా ప్రేక్షక మహాశయులకు నమస్కరించి కోరుతున్నాను. శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 టు 2025 వరకు ఈ సంవత్సరం ఉంటుంది. ఈ సంవత్సరం రాజు సస్యాధిపతి, నీరసాధిపతి కుజుడు, మంత్రి సైన్యాధిపతి అర్ఘాధిపతి, మేఘాధిపతి శని, ధాన్యాధిపతి చంద్రుడు, రసాధిపతి గురుడు, నవనాయకులలో 7 ఆధిపత్యములు పాపులు, 2 ఆధిపత్యములు శుభులు, శనికి 4వ ఆధిపత్యం, కుజునికి 3వ ఆధిపత్యం వచ్చుడి చేత దేశములోను రాష్ట్రములోను పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్రాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి వాటిని అమలు తీవ్రంగా కృషి చేయుదురు. అనేక నూతన ప్రాజెక్టులు శ్రీకారం చుట్టెదరు. ప్రపంచం అంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దులతో యుద్ధ భయం ఉండుట, సైనిక చర్య ప్రపంచమంతటా ఆశ్చర్యమునకు గురి చేయుట జరుగును. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడా రంగంలో ఈ సంవత్సరం కూడా మంచిదే జరుగుతుంది. విజయాలు లభిస్తాయి. ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం 2 కొంచాల వర్షం గాన దేశమంతటా సగటు వర్షపాతం నమోదవును. కొన్ని ప్రాంతాలందు అధిక వృష్టి, కొన్ని ప్రాంతాలలో అనావృష్టి జరుగును. అగ్ని ప్రమాదములు, రైలు విమానం వంటి
వంటివి వాహనాలు ప్రమాదాలు జరుగును. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉండును. దేశమునకు అంత ఇబ్బందులు ఉండును. అంతరిక్ష పరిశోధన విజయవంతమగును. ఉత్తరాదిన నదులు పొంగి ప్రవహించును. ఉత్తరాఖండ్లో కొండ చర్యలు విరిగిపడి రహదారులు మూతపడును. ఈ సంవత్సరం కూడా పిడుగుపాట్లు అధికంగానే ఉండును. పల్లపు భూములు విశేషంగా పండును. మిర్చి, పత్తి, పొగాకు, ఎరువులు, ధాన్యములు విశేషములుగా ఫలించును. వీటికి మంచి ధరలు కూడా పలుకును. నూతన తెగుళ్ళు వలన పంట దిగుబడి తగ్గును. ఈ సంవత్సరం యాలకులు, లవంగాలు మొదలగు సుగంధ ద్రవ్యాలు విశేషమైన ధరలు కలిగి ఉండును. నిల్వాదారులకు మంచి లాభాలు కలుగును. నిల్వ చేసుకొనుట మంచిది. కూరగాయలు రైతులకు ఆదాయం బాగుంటుంది. ఉల్లి, టమాటా, వెల్లుల్లి మంచి ధరలు పలుకుతాయి. వరి, గోధుమలు పంటలు దిగుబడి పెరుగును. దేశంలో ఆహార ధాన్యములు నిల్వలు సమృద్ధిగా ఉండును. అరటి, కొబ్బరి వంటివి ధరలు పెరుగును. కాఫీ, టీ తోటలకు సంబంధించి అభివృద్ధి కలుగును. ఎర్రని భూములు విశేషముగా ఫలించును. నూనె రకములు దిగుబడి ఉంటుంది. ఇసుక నేలలు, ఎర్రని భూములు విశేషముగా ఫలించును. బెల్లం, పంచదార దిగుబడులు స్వల్పంగా తగ్గుటచే వీటి ధరలు బాగా పెరుగును. ఈ సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యములు అధికమే. కొన్ని రకముల విశేష నష్టములు కలుగును. మహానగరములు నీట మునిగి ప్రజాజీవనమునకు స్తంభించును. 2 తెలుగు రాష్ట్రాలు జలాశ్రయాలు పూర్తిగా నిండకపోయినా సమృద్ధిగా నీరు ఉంటుంది. ఈ సంవత్సరం 16 వీజముల పంట, 4 వీజముల పంట మాత్రమే ఫలించును. దేశములోని ఆహార ధాన్యముల కొరత ఏర్పడును. ఆఫ్రికా దేశమునందు ఆహార సంక్షోభము పెరుగును. తూర్పు ఈశాన్య దేశాల్లో పెద్దదైన భూకంపము వచ్చే అవకాశం వస్తుంది. జన నష్టము అధికంగా ఉండునని చెప్పబడినది. పశుపాలకుడు యముడు, దొడ్డిని పెట్టినవాడు బలరాముడు, విడిపించువాడు శ్రీకృష్ణుడు. పశుపాలకుడు యముడొకటి చేత పశువులకు కొంచెం బాధ కలుగును. చిన్న పాల డైరీలు బాగా పెరుగును. పశువుల ధరలు విపరీతముగా పెరుగును. పశుగ్రాసం దొరక ఇబ్బందులు పడుతురు. అధిక ధరలుంటాయి. గొర్రెలు, కోళ్ళు ఇవి ధరలు పెరుగుతాయి. రాజు కుజుడొకటి చేత వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదగును. ఉత్తర భారతంలో రాజస్థాన్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగును. ఉభయ తెలుగు రాష్ట్రాలకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఉడుకు, ఉక్కపోత ఉంటుంది. తాగునీటికి ఇబ్బందులు, వడదెబ్బలు వలన జన నష్టము ఉండును. చైత్రమాసం చివరిలో తొలకరి వానలు ప్రారంభమగును. ఈ క్రోధినామ సంవత్సరంలో మకర సంక్రమణ పుణ్యకాల ప్రవేశం. స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సర పుష్య బహుళ పాడ్యమి మంగళవారం అనగా 14 జనవరి అంటే 14/1/2025 తేదీ మధ్యాహ్నం 2:45 పునరుసు నక్షత్రం ఇష్కంభం యోగంలో మకర సంక్ర పురుషుడు మకరంలో ప్రవేశిస్తున్నాడు. కావున మకర సంక్రాంతి 14/1/2025 మధ్యాహ్నం 2:45 నుండి ప్రారంభమగును. ఈ క్రోధినామ సంవత్సరంలో సూర్య చంద్ర గ్రహణములు. క్రోధినామ సంవత్సరంలో మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతములలో కానీ దేశమందు ఏ ఇతర రాష్ట్రములందు కానీ సూర్య చంద్ర గ్రహములు కనపడవు. ఈ సంవత్సరం మౌఢ్య దినాలు. కత్తిరి నిర్ణయం. ఈ సంవత్సరం
4/5/2024 చైత్ర బహుళ ఏకాదశి శనివారం నుండి చిన్న కత్తిరలు ప్రారంభమవును. ఈ చిన్న కత్తిరల్లో కొన్ని పనులు చేయవచ్చును. పెద్ద కత్తిరల్లో గృహ సంబంధమైన కర్ర మొదలైనటువంటి పనులేమీ చేయరాదు. గురుమూఢం 7/5/24 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుండి 7/6/2024 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి శుక్రవారం వరకు గురుమూఢమున్నది. శుక్రమూఢం 28/4/2024 చైత్ర బహుళ చవితి ఆదివారం నుండి 8/7/2024 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్రమూఢం ఉన్నది. ఈ శుక్రమూఢం శుక్రమూఢమును 18/3/2025 పాల్గొన బహుళ చవితి మంగళవారం నుండి 28/3/2025 పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం వరకు ద్వితీయ రెండోసారి శుక్రమూఢం వచ్చుతున్నది. కోరినామ సంవత్సరానికి ఈ ప్రజల 50 మందికి ఆర్థిక మహాశైలకు ఈ క్రోధినామ సంవత్సరం అనేక శుభాలు కలిగించాలని కోరుతూ గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మేము మీకు ఆశీస్సులు అందిస్తున్నాం.